హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబై పిల్ల 22 ఛానల్. ఈ రోజు మన ఛానల్లో నోట్లో వేస్తే కరిగిపోయేలా అసలు గట్టి కట్టకుండా ఉండి పర్ఫెక్ట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దాం. పాయసం చల్లారినా కూడా చిక్కబడకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. రెసిపీలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం, మా పాపకి హెల్త్ బాగోలేక ఇన్ని రోజులు వీడియోలు చేయలేకపోయినప్పుడు కంటిన్యూస్ గా వీడియోలు వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ సగ్గుబియ్యం వేసి కొంచెం వాటర్ వేసి అంతా కూడా కొంచెం ఇలా నేను చూపిస్తున్న విధంగా కడిగి ఇందులోకి మళ్ళీ అవి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 1 అవర్ పాటు నాననివ్వండి. అప్పుడైతే మనకు సగ్గుబియ్యం పాయసం అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా మీకు 1 అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను, చూసారా సగ్గుబియ్యం ఎంత బాగా నానిపోయాయి. ఇలా నానబెట్టి చేసామంటే సగ్గుబియ్యం పాయసం అనేది మనకి ఎంత టేస్ట్ గా వస్తుంది. ఇక్కడ మరో స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇందులోకి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసి ఇవంతా కూడా బాగా వేయించుకోండి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. మరో పక్క ఒక గిన్నెను పెట్టుకొని ఇందులోకి 3 కప్స్ వాటర్ వేసుకోండి. ఇవంతా కూడా కొంచెం వాటర్ అనేది మరిగేంత వరకు అలాగే స్టవ్ పైన పెట్టి ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మనం ఇందాక పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఇదంతా కూడా కొంచెం ఉడికేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఉడికేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మంటను మీడియం సైజ్ లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. లేకంటే ఈ సగ్గు బియ్యం అనేది కింద అడుగంటుతాయండి. ఇలా కలుపుతూ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది ఈ విధంగా ఉడికిందంటే మనకు ఉడికినట్లు. ఇప్పుడు ఇందులోకి మనము 1.5 కప్ ఇందులోకి షుగర్ ను వేసుకుందాం. లేదంటే మీరు బెల్లం, ఈ ప్లేస్ లో బెల్లం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బెల్లం వేస్తున్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకోండి తర్వాత, లేదంటే పాలు విరిగిపోతుంది. షుగర్ వేసాక అంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మంటను మాత్రం మీడియం టు హై టు పెట్టుకుంటూ కించుకోండి. అలాగే మన ఛానల్లో ఇంకా స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి, సేమియా పాయసం అలాంటివి. ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి 1.5 కప్ మిల్క్ వేసి కాచి గోరువెచ్చగా ఉన్న మిల్క్ మాత్రమే వేయండి. ఇదంతా కూడా బాగా కలుపుకోండి. మంటను మీడియం పెట్టుకుంటూ ఇదంతా కూడా బాగా ఇలా చిక్కబడకుండా బాగా కలుపుకోండి. చివరిగా యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోండి. ఇక్కడ నేను యాలకుల పొడిని యూజ్ చేయడం లేదు, మీరు కావాలంటే వేసుకొని అంత బాగా కలుపుకోండి. ఇక్కడ చిక్కుపడకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపించిన విధంగా చేశారంటే మీకు సగ్గుబియ్యం పాయసం అనేది చిక్కుపడకుండా ఉంటుంది. తర్వాత దీన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్ట్ గా ఉండే మన సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయినట్లు. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. మన ముంబై పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ రెసిపీ మీకు ఎలా కుదిరినా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.